ఆయన అంటే ప్రధానంగా కూడా కొన్ని రూమర్స్ వస్తా ఉన్నాయి ఆయన మీద. ఏంటి అంటే తెలంగాణ సొమ్మంతా తీసుకుపోయి ఢిల్లీకి మూటలు కట్టుకొని వెళ్తా ఉన్నారనేది. కప్పగట్టడం అది అనేది అది ఎవరైనా చేస్తారు ఆ పని. దేశంలో ఆ విధంగా ఢిల్లీకి డబ్బులు కట్టేటువంటి అవకాశం ఉన్న రాష్ట్రాల్లో ఉమ్, ప్రధానమైనవి కర్ణాటక, తెలంగాణనే. ఉమ్, ఇంకెక్కడి నుంచి కూడా మీకు డబ్బు జనరేట్ కాదు. ఓకే. హిమాచల్లో జీతాలకు డబ్బులు లేవు, అది ఇయ్యాడు. ఉమ్, సో ఈ 2 రాష్ట్రాల నుంచి ఖచ్చితంగా వాళ్ళకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఖర్చుల కోసం కానీ పార్టీ మెయింటెనెన్స్ డబ్బులు పోతాయనేది దానికి చర్చే లేదు. ఉమ్, నెంబర్ 1 మనోడు మొదటి నుంచి అనుకున్న ఆయన అలవాటే అదే మ్యానిపులేషన్. ఉమ్. డీకే శివకుమార్ ఏమన్నా కాస్త 500 కోట్లే పంపితే 1000 కోట్లు పంపుతాడున్నా. సో ఆ రకంగా ఆ పాలిటిక్స్ అతను చేస్తాడు కాబట్టి అల్టిమేట్గా పొలిటికల్ సీనియర్ ఎటు మారుతుందో తెలియదు. బట్ ఒకవేళ బీఆర్ఎస్ కనుక బీజేపీ దగ్గరికి కేసీఆర్ పోతే నంబర్ 1, ఉమ్, ఉమ్, కానీ హరీష్ అండ్ కేటీఆర్ కలిసిపోతే ఉమ్, ఒక యూనిట్గా ఉమ్, బీజేపీ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ ప్రయత్నం గతంలో చేశారని కదా ఈ అమ్మాయి చెప్పింది. ఉమ్, కవిత గారు పార్టీనే మొత్తం ఖతం చేసి పడేద్దాం అనుకున్నారు వీళ్ళు ఉమ్, అన్నది. వాళ్ళు ఒప్పుకోలేదు కానీ మా పార్టీ ఉండేది కాదన్నది. అవకాశం ఆ ఉందా తర్వాత సార్ అంటే? సీఎం రమేష్ ఏమన్నాడు, ఉమ్, ఆయనకు వచ్చి పార్టీ మెర్జ్ చేస్తా అని ప్రాధాయపడ్డాడు. కావాలంటే నా విజువల్ చూసుకోండి వచ్చాడో లేదా అన్నాడు. ఉమ్, ఉమ్, ఏం రికార్డ్ చేస్తున్నాడో మాకు తెలియదు. సో బీజేపీ ఆలోచనలో గతంలో ఉండింది. ఇప్పుడు వాళ్ళు కనుక ఒప్పుకుంటే, ఇప్పటికి కూడా ఆయన చంద్రబాబు మనవరు మన ప్రైమ్ మినిస్టరు ఉమ్, అసలు ఏకంగా సీఎంనే రమ్మంటున్నాడు కాంగ్రెస్ నుంచి. కానీ బట్ అదర్వైజ్ వీళ్ళిద్దరు బావమరుదులు పోయి ఉమ్, ఉమ్, మేము మీతో కాంప్రమైజ్ అవుతాం, ఎక్కువ సీట్లు ఎమ్మెల్యే మాకు ఇవ్వండి, ఎక్కువ సీట్లు ఎంపీ మీరు తీసుకుంటే ప్రపోజల్ పెడితే ఉమ్. అవకాశం ఉందంటున్నా. అంటే వాళ్ళు ఇక్కడ accept ఇక్కడ బీజేపీ నేతలు ఒప్పుకోవట్లేదు సార్. బండి లోకల్ సంజయ్ వాళ్ళు కావచ్చు, ఒప్పుకోవట్లేదు. వీళ్ళు లోకల్ ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవట్లే. ఉమ్, అల్టిమేట్గా పొలిటికల్గా అధికారం రావాలనుకున్న నిర్ణయం తీసుకుని మీరు ఏం చేస్తారు? ఉమ్, లాస్ట్ టైం కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ఏ విధమైనటువంటి అలయన్సెస్కు పోకుండా వాళ్ళు మీ అంతటా మేమే గెలుస్తామని చెప్పి పాపం పోతే వాళ్ళు డబుల్ డిజిట్ కూడా రాలే కదా, ఉమ్, 8కే పరిమితమయ్యారు కదా. ఇప్పుడు మళ్ళీ అట్లా కాదు కదా. మోడీ చెప్పేదాన్ని బట్టి అప్కే బార్ ఏమన్నాడు, మోడీ సర్కార్ అనిపించాడు అందరితో. ఉమ్, ఉమ్, అంత సీరియస్ ఫోకస్ ఉన్నాడు. దానికి ఏదైతే అది చేస్తారు. వాడు కాంగ్రెస్ సీఎంనే రమ్మని అడుగుతుంటే ఒక పక్క ఆ, ఏకంగా అధికారంలో కాంగ్రెస్ సీఎం ఎప్పుడు వెళ్ళి అసలు ఉమ్, ప్రధానమంత్రి స్థాయి నాయకుడు ఒక కాంగ్రెస్ సీఎంని ఓపెన్ ఇన్విటేషన్ ఇవ్వడం అంటే రేపు పొద్దున ఈ ఇద్దరు బావమరుదులు పోతే వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. అంటే కేసీఆర్ ఒప్పుకుంటారు సార్ ఈ ప్రపోజల్? కేసీఆర్ దేనికైనా ఒప్పుకుంటాడు అధికారం వస్తుందంటే. అంతే అంటారా? అసలు కేరే చేయడు. ఉమ్, నువ్వు కాంగ్రెసా బీజేపీ నాకు తెలుసు, నేను ఆంతరంగిక కార్యదర్శి 6 ఏళ్ళు పనిచేస్తాను. అవునవును. ఆయన మనస్తత్వం ఏంటంటే అధికారంలోకి వస్తామని చెప్తే నువ్వు ఏమని చెప్పి చేస్తాడు. ఉమ్, సో అందువల్ల అది క్లియరెన్స్ ఇస్తాడు ఆయన బీజేపీ ఒప్పుకుంటే. ఓకే. అది వస్తారో లేదో తెలియదు, ఎందుకంటే అధిష్టానం ఒప్పుకోలేదనే విషయాన్ని సీఎం రమేష్ చెప్పాడు. ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక స్పీచ్ క్లిప్పింగ్స్ వస్తుంది, వైరల్ అవుతుంది, ఉమ్, ఉమ్, పాతదే. అందులో ఏమన్నాడంటే నారికి వచ్చాడు, చాలా అద్భుతమైన లవ్ చూపించాడు, షాల్ కప్పాడు, నేను పార్టీ మెర్జ్ చేస్తానంటే ఎన్డీఏలో తీసుకోమని అన్నాడు. ఉమ్, మెర్జ్ కాదు, ఎన్డీఏలో నన్ను కలుపుకోమన్నాడు. నువ్వు చేసే పనులన్నీ చెత్త పనులు ఉన్నాయి, అందుకని నేను యాక్సెప్ట్ చేయను అని నేను ప్రకటించా అని పీఎం స్టేట్మెంట్ ఇంతకుముందు ఉమ్. గతంలో. సరే ఎట్లా సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఉమ్, జరిగిన దానికి సంతాపం ప్రకటించకపోతే ఇప్పుడు దాని ఈక్వేషన్ మారిపోతుంది. ఓకే. సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ అంటున్నాను. అంటే నరేంద్ర మోడీ గారు వచ్చేసి రేవంత్ రెడ్డిని వాళ్ళ పార్టీలో కలవండి అనే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఎట్లా తీసుకొని ఉంటారు ఈ వ్యాఖ్యల్ని అనేది ఎట్లా ఊహించుకోవచ్చు వీటిని? ఏమో మరి ఆ పిఎం స్పీచ్ మీద ఇంతమంది పొన్నం ప్రభాకర్ది ఉమ్, ప్రెస్ మీట్ వింటా ఉన్నాను నేను. అవును. మరి ఆయన ఏమన్నాడో తెలియదు కానీ బట్ ఆయన ఒకటే అన్నాడు, మీరు ఎందుకు బీఆర్ఎస్ మీద యాక్షన్ తీసుకోవట్లేదు, ఉమ్, కాళేశ్వరం అన్నది ఏటీఎం ఫర్ కేసీఆర్ పార్టీ అన్నారు కదా, అవును. అన్నప్పుడు మేము కేసు మీకు ఇచ్చాం కదా, మీరు సిబిఐ ద్వారా యాక్షన్ తీసుకొని వెంటనే వాళ్ళ మీద మీరే అన్నారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఎందుకు డిలే అవుతుందని క్వశ్చన్ చేస్తున్నాడు. ఉమ్, తర్వాత మేము ఇన్ని ప్రతిపాదనలు పంపిస్తే అందరితో పాటు మాకు ఇస్తున్నారు తప్ప మాకేం అదనంగా ఇవ్వట్లేదు కదా, ఎందుకు మీరు మా దగ్గర చిన్న చూపు చూస్తున్నారు మా రాష్ట్రం పట్ల అని ఆయన కౌంటర్. వచ్చాడు, మాట్లాడు, పోయాడు, అవును. అందరికి ఇచ్చినట్టే మాకు ఇచ్చాడు తప్ప ప్రత్యేకమైన పథకాలు ఏమి ఇవ్వలేదు. సో ఇది మేము ఊహించింది కాదు, ప్రధానమంత్రి వివక్ష చూపిస్తున్నాడు అని ఇప్పుడే పొన్నం ప్రభాకర్ తిరుగుతున్నాడు. అవును. అందులో ఆ సీక్వెన్స్ని మిస్ అయ్యాను. ఉమ్, మరి ఇన్విటేషన్ టు చీఫ్ మినిస్టర్ దాని మీద ఏం రిమార్క్స్ ఉన్నాయో, ఓకే. రాహుల్ గాంధీ కూడా ఎట్లా రియాక్ట్ అవుతారో మనకు తెలియదు. ఉమ్, ఉమ్, బట్ ఇప్పుడు విజయ్ అనేవాడు కొత్తగా ఎమర్జ్ అయ్యాడు. అవును, ఉమ్, ఒరిజినల్గా నీకు డిఎంకేతో ఉంది అవునవును. సన్నిహిత సంబంధాలు, పార్ట్ ఆఫ్ యూపీఏ వాడు. ఉమ్, అవును. అట్లాంటిది పక్కకు పెట్టి ఉన్న 5 సీట్లు కూడా ఈయన స్టేట్ విజయ్ కప్ప చెప్పాడు. అవును. ఆయన కూడా పొలిటికల్ డెసిషన్ తీసుకున్నాడు. మరి అవును. తీసుకునే కూడా కూర్చున్నాడు అక్కడ.
ఉమ్. ముఖ్య అతిథులు ఆయన ఒకడు. వెళ్ళి ప్రమాణ స్వీకారం కాదు దగ్గర ప్రమాణ ఉండి మరి స్వీకారం దగ్గర కూర్చున్నాడు ఆయన. అంత పెద్ద డిఎంకేని వదిలిపెట్టి 5 సీట్లు ఇచ్చేసుకుంటూ విజయ్కి సపోర్ట్ చేయడం కూడా ఆశ్చర్యం మరి రాహుల్ గాంధీ.